ప్రైజ్లాడండి. అందరికీ వందనాలు. వాక్యంలోకి వెళ్లే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ, కృపామయుడ, నీకు లెక్కలేని స్తోత్రాలు, వందనాలు. నేను ప్రభా వినుట ద్వారా ప్రభా మాకు విశ్వాసం కలుగుటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. మాకు మారు మనసు దయచే ప్రభా, వాక్యంలో నిలకడగలిగి జీవించే ధన్యతను దయచే ప్రభా. ఏ శాతం శోధనలు ఏ కీడును ప్రవేశించుకోకుండా మమ్మల్ని కాచి కాపాడమని అడుగుచున్నాం ప్రభా. వాక్యము మా హృదయంలో నింపుకున్నటకు సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభా. యెహోవా యందు భయభక్తులు గలవారు ఆశీర్వదింపబడిన అన్నావు నాయన ప్రభా. ఏమి నీ ఏడల ప్రభా భయభక్తులు కలిగి జీవించే ధన్యతను దయచేయమని నేను ప్రాయస్నామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఫిలెమీలకు 1వ అధ్యాయము 1వ వచనం ఉంటుందండి. కాదంటే 15 వచనాలు కదా, రాత్రి కొన్ని వచనాలు చదువుకున్నాం. ఈరోజు 12 నుంచి చివరి వరకు చదువుకుందామండి. 13 నుంచి చదువుకుందామండి. నేను సువార్త కొరకు బంధకములలో ఉండగా నీకు ప్రతిగా అతడు నాకు పరిచారము చేయు నిమిత్తము నా యొద్ద అతని నుంచుకునవలెనని యుంటిని. ఎవరి యొద్ద? ఫిలెమీలకు యొద్ద నేను సువార్త కొరకు బంధకములో ఉండగా నీకు ప్రతి విషయంలోనూ కూడా నేను తోడయ్యుందును అని అంటున్నాడు. దేవుని నిమిత్తము మనం ఏదైనా చేసామనుకోండి, దేవుడు మనకి తోడై ఉంటాడు. కానీ దేవుడు ఎప్పుడును కూడా యోబుకు వచ్చిన శ్రమలతో పోలిస్తే మన శ్రమలు ఎక్కువ అంటారా? కాదు కదా. యోబు చాలా కష్టాలు పడి ఉన్నాడు, చాలా శోధన. కానీ మనల్ని అయితే దేవుడు ఆయన రెక్కల కింద సజీవముగా ఉంచి ఉన్నాడు. నా నిమిత్తము మీరు ఉంచుకొనవలసి ఉంటుంది, కానీ నీ ఉపకారము బలవంతము చేతనైనట్టు కాక స్వేచ్ఛాపూర్వకమైనదిగా ఉండవలెనని నీ సమ్మతి లేక మేము చేయుటకు నాకు ఇష్టము లేదు. ఏంటది? దేవుని ఉపకారము బలవంతము చేతనైన కాకుండా స్వేచ్ఛాపూర్వకంగా నెమ్మదిగా ఉండవలెనని నీకు సమ్మతి చేయుచున్నానని అన్నాడు. అది కూడా దేవునికి ఇష్టమైతేనే మాత్రమే చేయమని అంటున్నాడు ఫిలెమీలకు. దేవునికి ఇష్టమైతేనే చేయమంటున్నాడు, కానీ మనుషులకు ఇష్టమైతే కాదు. అతడికి ఇక మీదట దాసుడుగా ఉండక దాసుని కంటే ఎక్కువ వాడు గాను ప్రియ సహోదరుడు. ఎవరు? ఇక మీదట ఎక్కువగా నుండుట కాకుండా ప్రియ సహోదరుడు అని చెప్పుచున్నాడు. మనం గాను విశేషముగా నాకును శరీర విషయమును ప్రభు విషయమును మరీ విశేషముగా నీకును ప్రియ సహోదరుడుగాను నీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై కాబోలు అతడు కొద్ది కాలము నిన్ను ఎడబాసి ఉండెను. కాబట్టి నీవు నన్ను నీతో పాలివానిగా ఎంచిన ఎడల నన్ను చేర్చుకున్నట్లు అతన్ని చేర్చుకునుమని అంటున్నాడు. ఫిలెమీలకు పౌలుతో అని అంటున్నాడు, నన్ను చేర్చుకున్నట్లే అతనిని కూడా చేర్చుకునుము. సహోదరుని ఎప్పుడునూ కూడా నీ యొద్ద కాబోలు అతడు కొంతకాలం నిన్ను ఎడబాసి ఉండిన ఎడల నీవును కూడా దేవుని యందు దాసుడుగానే ఉండమని అంటున్నాడు. ఉండక దేవుని కంటే ఎక్కువ వాడవు కాదు. మనం ఎవరినైనా ప్రేమించామనుకో, దేవుని కంటే ఎక్కువ ప్రేమించకూడదు. ఎప్పుడునూ కూడా దేవుని కంటే తక్కువగానే ప్రేమించాలి. ఎందుకంటే దేవుని కంటే ఎక్కువగా ప్రేమించకూడదు. ఎందుకంటే దేవుడు మనకంటే శక్తివంతుడు, ఆలోచనకర్త, సృష్టికర్త, నిత్యుడగు తండ్రి మన దేవుడు. అందుకని కాబట్టి దేవుడు ఒకటే బాప్తిసము, ఒకటే దేవుడు. కాబట్టి మనము దేవుని కంటే మన బిడ్డలను కానీ దేవునిని కూడా మనము ఇష్టపడకూడదు, మనం ప్రేమించకూడదు. కాబట్టి నీవు నన్ను నీతో పాలివానుగాని ఎంచిన ఎడల నన్ను చేర్చుకున్నట్లుగా అతనిని కూడా చేర్చుకునమని అన్నాడు. అతడైనను నీకు ఇష్టమైతేనే తప్పగాని నీకు ఇష్టం లేకోకుండా ఏది కూడా చేయలేము. నీకు ఇష్టం లేకోకుండా ఎవడును కూడా ఏది కూడా ఎడబాపడు అన్నాడు. ఎడబాపిన ఎడల అది లెక్కలో చేర్చుకున్నదని అంటున్నాడు. దేవునికి ఇష్టం లేకుండా చేస్తే అది లెక్కలో చేర్చుకున్నది. పౌలును నేను నా స్వహస్తములతో నేను ఈ మాట వ్రాయుచున్నాను, అది నేను తీరుతును అయినను నీ ఆత్మ విషయములో నీవే నాకు రుణపడి ఉన్నావని నేను చెప్పనేలా? అవును సహోదరుడా, ప్రభువునందు నీ వలన నాకు ఆనందము కలుగనిమ్ము. క్రీస్తునందు నా హృదయమునకు విశ్రాంతి కలుగ చేయము. ఎవరి యందు? పౌలును అడుగుచున్నాడు. క్రీస్తునందు నాకు ఆత్మ విషయంలోనే కాకుండా రుణపడి ఉన్నానని చెప్పనేలా? అవును సహోదరుడా, ప్రభువునందు నీ వలన నాకు ఆనందము కలుగుచున్నది. ఎవరి వలన ఆనందం కలుగుచున్నది? ప్రభువు వలన ఆనందము కలుగుచున్నది. దేవుని వలన, క్రీస్తునందు మన హృదయమునకు విశ్రాంతి కలుగ చేయుచున్నాడు. ప్రభువునందు ఆనందము, క్రీస్తునందు మనకి విశ్రాంతి కలిగ చేస్తున్నాడు.
మన సహోదరులతో ఏమి కలిగి ఉండమని అంటున్నాడు? నేను చెప్పిన దానికంటే నీవు ఎక్కువగా చేతువని ఎరిగి నా మాట విందునని నమ్మి నీకు వ్రాయుచున్నాను. అంటే దేవుని చెప్పిన దానికంటే ఎక్కువగా చేయుచున్నాడు. పౌలు చెప్పిన దానికంటే ఫిలోమేలకు ఎక్కువగా చేయుచున్నాడు కాబట్టి దానిని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. విందునకు నీకు వ్రాయుచున్నాను అన్నాడు. అంతేకాదు నీ ప్రార్థనల మూలముగా నేను నీకు అనుగ్రహింపబడుదునని నిరీక్షించుచున్నాను గనుక నా నిమిత్తము బస సిద్ధము చేయుము. అంతేకాదు నీ ప్రార్థనల యందు మూలంగా నేను నీకు అనుగ్రహింపబడుచున్నానని నిరీక్షించుచున్నాను గనుక నా నిమిత్తము బస సిద్ధము చేయుచున్నాను. క్రీస్తునందు నా తోడి ఖైదీనైనను ఎఫ్రాయిము, నా జత పని వారినైనను మార్కు, అర్కీరు, దేమ, లోక వందనములు చెప్పుచున్నారు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు మీకు తోడై ఉండును గాకనని. ఎవరు? ఫిలేమీలకు పౌలును కూడా, వీళ్ళందరూ కూడా ఫిలేమీలకు పౌలుకు కూడా వందనములు చెప్పుచున్నారు. ఏమని? నా జత పనివారైన మార్కును, అర్కేస్తరును, దేమ, లోక వందనములు చెప్పుచున్నారు. మనము ఎవరినైనా సరే చూస్తే ప్రైజ్లాడు పాస్టర్ గారు ప్రైజ్లాడు అని చెప్తూ ఉంటాం. అలాగే ప్రతి ఒక్కరికి కూడా వందనములు చెప్పాలి. అది మన సంస్కారమును, మన విధేయతను చూపుతుంది. మనం దేవుడు మనకి క్రీస్తునందు తోడై ఉన్నాడు. మనకి ఎప్పుడును కూడా దేవుడు మనకి తోడై ఉంటాడు, నిత్యమును కూడా దేవుడు. కానీ దేవుని యందు మనం ఏమిని కలిగి ఉండాలంటే నీతిని కలిగి ఉండాలి. అనేకమైన ప్రార్థనలు చేయటం కాదు, అనేకమైనవి చేయడం కాదు, కానీ మనం ఏమిని కలిగి ఉండాలంటే దేవుని యందు నీతిని కలిగి ఉండాలి. నీతిని కలిగి ఉంటే అవన్నీ కూడా మనకు వస్తుంటాయి. దేవుని పైకి ప్రార్థన చేసేయటం కాదు, పైకి ప్రార్థన చేసే వేషధారుల వలె కాకుండా నీతిమంతులుగానే మనం ప్రార్థన చేయాలి. అంతేగాని నేను పెద్ద ప్రార్థన చేసేసినంతరానే దేవుడు మనకి దీవెనలు ఇచ్చాడు. నీతి కలిగిన ప్రార్థన, నిజాయితీ కలిగిన ప్రార్థనను మాత్రమే చేస్తున్నాడు. దేవుడు ఆశీర్వదిస్తానన్నాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటేనే దేవుడు ఆశీర్వదిస్తానన్నాడు. మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే అవన్నీ కూడా నీ చేయి నాతో కూడా ఉండనిమ్మని అంటున్నాడు. మనం ప్రార్థన చేసినప్పుడు ఏం చేయాలి? నీ చెయ్యి నాతో కూడా ఉండనిమ్ము, దయచేయము ప్రభువా, నాకు ఏ కీడును రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుమని దేవునికి మనము ప్రార్థన చేయం. మన కీడు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు కూడా మనము ప్రార్థన చేసుకుంటాం, నన్ను ఏ కీడు నుంచి తప్పించుమని, ఏ కీడును నా దరికి రాకోకుండా ప్రభువా నన్ను కాపాడు అని మనము దేవుని ప్రార్థన చేయాలి. అంతేగాని మన పిల్లల కొరకు మనం ప్రార్థన చేస్తాం, మన ఆస్తి అన్నిటి కొరకు మనం ప్రార్థన చేయాలి. మన పిల్లల కొరకు మనం కూర్చే ఆస్తి కంటే మనం ప్రార్థన నేర్పించడం చాలా గొప్పది. మన పిల్లలకు మనము ధనం కూరుస్తాము, అన్నీ కూరుస్తాం, కానీ ప్రార్థన చేసుకోమని మాత్రం చెప్పము. మనము ఒకవేళ మన పిల్లలకి మనం ఆస్తి ఒకటి రెండు తరముల వరకు కూడా మనకు సరిపడ ఆస్తి ఉండొచ్చు, కానీ మన బిడ్డల కొరకు మనం ప్రార్థన చేస్తే మా ప్రార్థన తరతరాలు కూడా నిలిచి ఉంటుంది. మనం ప్రార్థన చేసిన మన బిడ్డలు ప్రతి ఒక్కరి కోసము మనం ప్రార్థన చేయాలి. మనుషులు ఒకరోజు ప్రేమిస్తారు, కానీ మరొక రోజు ద్వేషిస్తారు, ఒకరోజు పొగుడుతారు, మరొక రోజు తిడతారు, ఒకరోజు సహకరిస్తారు, మరొక రోజు పట్టించుకోరు. కానీ దేవుడైతే మాత్రమును, మనుషులైతే అలా చేయొచ్చేమో, కానీ దేవుని మీద ఆధారపడి ఉంటే మనకి సమస్తమును కూడా సాధ్యమని అన్నాడు. కాబట్టి మనం మనుషుల మీద ఆధారపడకూడదు, దేవుని మీద మాత్రమే ఆధారపడి ఉండాలి. మనము ఆయన వాక్యమును మనం గైకొనాలి. ఎప్పుడును కూడా వాక్యంలో ఉంటే దేవుని ప్రేమ నిజముగా ప్రబలితమవుతుంది. మనం నీకున్నవన్నీ కూడా దేవుడిచ్చినవే, ఏమిచ్చినను కూడా అన్నీ కూడా దేవుడు ఇచ్చినవే. దేవుని సహాయం లేకుండా మనం ఏది కూడా సంపాదించుకోలేము. నీ దగ్గర ఎంత డబ్బున్నా, ఎంత ఏది ఉన్నాను కూడా అది అంతా కూడా దేవుడిచ్చినదే. దేవుడు ఇవ్వకోకుండా మనం ఏది కూడా సంపాదించుకోలేం. సంపాదించుకున్నది ఎలా అంతా కూడా దేవుడిచ్చినదే. దేవుడిచ్చిన ఆశీర్వాదమే తప్ప కానీ మన దేని నుంచి కూడా మనం కానీ మనకు నిత్యమును కూడా దేవుడు తోడై ఉంటాడు. సమస్తమును కూడా మనకు తోడు. ఎప్పుడు కూడా దేవుని కృప మన పైన ఉంటుంది. ఎప్పుడును కూడా ప్రార్థన చేయాలి. కానీ దేవుని రాకడ సమీపంలో ఉన్నది. ప్రతి ఒక్కరును కూడా మారు మనసు పొందాలని అడుగుచున్నాను. ఆమేన్. ఈ వాక్యము మీకును, మాకును, మన కుటుంబాల అందరికీ ప్రభు తోడయుండును గాక. ప్రార్థించుకుందాం. సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ, కృపామయుడ, నీకు స్తోత్రాలు, నీకు వందనాలు నాయన ప్రభా. వినుట ద్వారా ప్రభా విశ్వాసం కలుగుటకు సహాయం చేయమని అడుగుచున్నా ప్రభా. మా మనసులు మార్చు, మా హృదయములు మార్చు ప్రభా. వాక్యంలో అనుసరించే భాగ్యమును దయచేయ ప్రభా. మా శత్రువులు మిత్రువులు దీవించినాను ప్రభా. ధనుకులనేమి భేదాలనేమి దీవించమని అడుగుచున్నాం ప్రభా. వినుచున్న వారికి, చూచుచున్న వారికి ప్రతి ఒక్కరికి మారు మనసు దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. నీకు వందనాలు, నీకు స్తోత్రాలు యేసయ్య. బస్సులో వెలిచిన, రైల్లో వెలిచిన, హెలికాప్టర్లో, ట్యాక్సీలో, ఆటోలో వెలిచిన ప్రతి ఒక్కరిని ప్రభా వారి గృహాలకి సురక్షితంగా చేర్చినాను ప్రభా.
యాక్సిడెంట్ అయ్యి ఉన్నారు ప్రభు, స్వస్థపరచునైనా ప్రభు. రోగములతో బాధపడుచున్నారు నేను ప్రభు, వారందరినీ స్వస్థపరచునైనా ప్రభు. సంటి బిడ్డ తల్లికలు ప్రభు దీవించినైనా ప్రభు. గర్భిణీ స్త్రీలకు సులువైన కనుక దయచే ప్రభు. పిల్లలు లేని వరకు పిల్లలు దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభు. యవనస్తులు త్రెట్టులు లేపోకుండా నీ పాదాలు చెంత చేర్చమని అడుగుతున్నాం ప్రభా. గృహాలు లేని వరకు గృహాలు దయచే ప్రభా. అప్పుల బాధలో ఉన్న వరకు సహాయం చేయనైనా ప్రభా. మానవులు ఉన్నాయన ప్రభా, అనేకమైన కోరికలు ఉంటాయి ప్రభా. ఆ కోరికలను తీర్చమని కాదు కానీ ప్రభా, నీ వైపు త్రిప్పుకోమని అడుగుచున్నాము నాయన ప్రభా. మాకు కావాల్సినవి ప్రభా మారు మనసు నాయన ప్రభా. మారు మనసు దయచే ప్రభా. విరిగి నలిగిన హృదయమును దయచే ప్రభా. ఇతర దేశంలో పనిచేసుకుంటున్న వారికి శక్తిని బలమును దయచేయమని అడుగుచున్నాను ప్రభా. మెడికల్కి వెళ్తున్నారు, పీసీసీకి వెళ్తున్నారు ప్రభా. నొప్పి అని చెప్పి ఉన్నారు ప్రభా. వారందరినీ ప్రభా స్వస్థపరచమని అడుగుచున్నాం ప్రభా. కిడ్నీలో రాళ్ళనైనా ప్రభా, రాళ్ళు కరుగుటకు పడుటకు సహాయం చేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. పక్షవాతంతో పడుతున్నారు ప్రభు. క్రింటి వారిని, గ్రుడ్డి వారిని, మోగవారిని, చెవిటి వారిని, అంగవైకల్యం కలిగిన ప్రతి ఒక్క బిడని స్వస్థపరచమని అడుగుచున్నాను నేను ప్రభా. స్వస్థపరచు యెహోవాని నేనే అన్నావు నాయన ప్రభా. ఏ ఇంట్లో ఏ శోధన ఉన్నదో, ఏ వేదన ఉన్నదో మాకు తెలియదు కానీ నీకు తెలుసు నాయన ప్రభా. విధవరాలను దీవించినాను ప్రభా. విధవరాలు బిడ్డలను దీవిస్తానన్నావు నాయన ప్రభా. ఎవరికి ఏ అనారోగ్యం ఉన్నదో మాకు తెలియదు కానీ నీకు తెలుసు నాయన ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని, సమాధానమును దయచేయమని అడుగుచున్నాను నాయన. విరిగి నలిగిన హృదయము దయచే ప్రభా. అలాగే నాయన ప్రభా, నా కుటుంబము నిత్యము ప్రభా నిన్ను స్తుతించే భాగ్యము దయచేయమని అడుగుచున్నాను ప్రభా. నా కుటుంబంలో ఉన్న ప్రభా శోధనను, వేదనను తీసివేయమని అడుగుచున్నాను ప్రభా. నా కుటుంబంలో ప్రభా శాంతిని, సమాధానం దయచే ప్రభా. నిన్ను స్తుతించే భాగ్యం దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. నీ సేవల ప్రభా ఇంకను కొనియాడబడుటకు సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభా. నిన్ను స్తుతించే భాగ్యము మాకు ఇచ్చినందుకు నీకు లెక్కలేని స్తోత్రాలు, వందనాలు నాయన ప్రభా. ప్రతి ఒక్కరికి మారు మనసు దయచే ప్రభా. విరిగి నలిగిన హృదయము దయచే ప్రభా. నాయన ఇంకను ఎవరినైతే మర్చిపోయింటే వారందరినీ దీవించి నాయన ప్రభా. మా శత్రువుల్ని, మిత్రువుల్ని దీవించమని అడుగుచున్నాను ప్రభా. ధనికులనేమి, భేదాలనేమి దీవించమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి ఒక్కరికి మారు మనసు దయచే ప్రభా. ప్రతి ఒక్కరికి మనశ్శాంతి దయచే ప్రభా. మా దేశాలని, మా సంఘాలని దీవించమని, నా ప్రార్థనను అంగీకరించమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం వచ్చును గాక. నీ చిత్తము పరలోకమందు భూవేందు నెరవేరినట్లును మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మరణస్థలను మేము క్షమించిన ప్రకారము మరణములను క్షమించము. దుష్టు నుండి, శోధన నుండి తప్పించుము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమేన్. చూచుచున్న వారికి, వినుచున్న వారికి సదాకాలము నీ కృపతోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.